ఖమేనీ మృతితో హర్ముజ్ జలసంధి బగ్గుమంటోంది. ఈ కీలక చమురు మార్గాన్ని టెహ్రాన్ మూసివేసింది. ఇది అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి వంటిది. అయితే ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది ఇరాన్. పలావు దేశ పతాకంతో వస్తున్న స్కైలైట్ చమురు ట్యాంకర్పై దాడి చేసింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది భారతీయులు, మిగిలిన వారు ఇరాన్ జాతీయులు. ఈ దాడిలో 4 గాయపడ్డారని ఒమన్ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఈ జలసంధి ఉంది. ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం ఇరాన్ మధ్యలో ఇది ఉంటుంది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదే అని చెప్తున్నాయి. 2 షిప్పింగ్ లేన్లున్నాయి. ఇందులో క్రూడ్ క్యారియర్లు సులువుగా ప్రయాణించగలుగుతాయి. ఇక ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో 5వ వంతుకు సమానం. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతవుతోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. 3ంట 1 వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇక భారత్ దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో సగానికి పైగా హర్మూజ్ మీదుగానే రావాల్సి ఉంది. ఇక రోజువారీ 55 లక్షల పీపాల చమురును భారత్ ఈ మార్గం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత చమురు అవసరాల్లో 40% సమానం. గత 2 నెలల్లో ఇది 50% చేరింది. హర్మూజ్లో ఇబ్బందులు ప్రపంచ చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఇరాన్ తగ్గట్లేదు, వాజ్ఞలకు భయపడడం లేదు, భీకర దాళ్లకు పాల్పడుతోంది. సౌదీ అరేబియాపై విరుచుకుపడింది ఇరాన్. అరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా దాడులు చేసింది. భారీ విధ్వంసం సృష్టించింది. ఇక అక్కడ భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. గల్ఫ్ ఆదాయ వనరులపై ఇరాన్ టార్గెట్ చేసింది. భారీ విధ్వంసం సృష్టిస్తోంది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన ఆరామ్కో రిఫైనరీపై దాడులు చేసింది. దీంతో రోజుకు 55 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ తగ్గట్లేదు, వాంగ్లకు భయపడడం లేదు, భీకర దాళ్లకు పాల్పడుతుంది. సౌదీ అరేబియాపై విరుచుకుపడింది ఇరాన్. ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా దాడులు చేసింది. ఇక భారీ విధ్వంసం సృష్టించింది. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గల్ఫ్ ఆదాయ వనరులపై ఇరాన్ టార్గెట్ చేసింది. భారీ విధ్వంసం సృష్టిస్తోంది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన ఆరామ్కో రిఫైనరీపై దాడులు చేసింది. దీంతో రోజుకు 55 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేపట్టిన దాడిలో తమతో కలిసి రాని గల్ఫ్ దేశాలపై ఇరాన్ బగ్గుమంటోంది. 2 రోజులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లపైనే ఇరాన్ దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతోంది. సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అరామ్కోపై డ్రోన్ దాడి చేసింది. నిన్న దుబాయ్ ఎయిర్పోర్ట్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. తాజాగా బూర్జ్ ఖలీఫా సమీపంలోనూ డ్రోన్ దాడి చేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి విమాన చమురు రవాణా సేవలు ఆగిపోయాయి. గల్ఫ్ దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఫ్లైట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. విమానాలు నడవక పర్యాటక ప్రాంతాల్లో వెలువెల్లాడుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలపై దాడులతో సౌదీ తదితర దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోర్లా లేదు. ఇది అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిలబడితే మరోవైపు ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు గొంతు కలుపుతున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాన్ని ఆపాల్సింది పోయి దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏ దేశం ఎవరి పక్షాన ఉంది? అగ్రరాజ్యాల జోక్యం వల్ల ఈ యుద్ధం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక అమెరికా తన పాత మిత్రుడైన ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇరాన్పై ఆంక్షలు మరింత పెరిగాయి. ఖమేనీ మరణాన్ని అమెరికా ఒక విజయంగా చూస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్కు అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక ఆయుధాలను రష్యా అందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు రష్యాకు ఎలా సాయపడ్డాయో ఇప్పుడు ఇరాన్కు రష్యా క్షిపణులు అలా సాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అగ్రరాజ్యాలు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇక చైనా కూడా ఈ విషయంలో మౌనంగా లేదు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా ఆర్థికంగా ఆ దేశాన్ని ఆదుకుంటుంది. అరబ్ దేశాల్లో శాంతి ఉండాలని చెబుతూనే అమెరికా పెత్తనాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఇక ఉత్తర కొరియా నుంచి ఇరాన్కు క్షిపణి సాంకేతికత అందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇలా ఒక్కో దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధంలో భాగస్వామ్యం అవుతున్నాయి. దీనివల్ల మధ్యప్రాచ్యం ఒక భారీ యుద్ధ క్షేత్రంలా మారిపోయింది. ఇరాన్కు మద్దతుగా ఉన్న ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు అమెరికా వైఖరిపై గుర్రుగా ఉన్నాయి. ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల్లో నిరసనలు వెల్లువెత్తడం దీనికి నిదర్శనం. ఇక అగ్రరాజ్యాల మధ్య ఈ పోటాపోటీ రాజకీయాలు సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక దేశం ఆయుధాలు పంపిస్తే మరో దేశం బాంబులు వేస్తుంది. దీనివల్ల చర్చలకు తావు లేకుండా పోతుంది. ఒకవేళ రష్యా నేరుగా ఇరాన్ పక్షాన యుద్ధంలోకి దిగితే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. అప్పుడు అణు ఆయుధాల ప్రయోగం కూడా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి కేవలం తీర్మానాలకే పరిమితమైపోయింది. ఈ యుద్ధ జ్వాలలు ఆరాలంటే అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి శాంతి చర్చలకు చొరవ చూపాల్సి ఉంటుంది. లేదంటే మానవాళికి పెను ముప్పు తప్పదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య పోర్లా లేదు. ఇది అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు నిలబడితే మరోవైపు ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు గొంతు కలుపుతున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాన్ని ఆపాల్సింది పోయి దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏ దేశం ఎవరి పక్షాన ఉంది? అగ్రరాజ్యాల జోక్యం వల్ల ఈ యుద్ధం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక అమెరికా తన పాత మిత్రుడైన ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం మాత్రం వచ్చాక ఇక ఇరాన్పై ఆంక్షలు మరింత పెరిగాయని చెప్పాలి. ఇక ఖమేనీ మరణాన్ని అమెరికా ఒక విజయంగా చూస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్కు అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక ఆయుధాలను రష్యా అందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు రష్యాకు ఎలా సాయపడ్డాయో ఇప్పుడు ఇరాన్కు రష్యా క్షిపణులు అలా సాయపడతాయని విశ్లేషకులు భావిస్తారు. ఇలా అగ్రరాజ్యాలు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు.
చైనా కూడా ఈ విషయంలో మౌనంగా లేదు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా ఆర్థికంగా దేశాన్ని ఆదుకుంటోంది. అరబ్ దేశాల్లో శాంతి ఉండాలని చెబుతూనే అమెరికా పెత్తనాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఇక ఉత్తర కొరియా నుంచి ఇరాన్కు క్షిపణి సాంకేతికత అందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇలా ఒక్కో దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధంలో భాగస్వామ్యం అవుతున్నాయి. దీనివల్ల మధ్యప్రాచ్యం ఒక భారీ యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఇరాన్కు మద్దతుగా ఉన్న ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు అమెరికా వైఖరిపై గుర్రుగా ఉన్నాయి. ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల్లో నిరసనలు వెల్లువెత్తడం దీనికి నిదర్శనం. ఇక అగ్రరాజ్యాల మధ్య ఈ పోటాపోటీ రాజకీయాలు సామాన్య పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక దేశం ఆయుధాలను పంపిస్తే మరో దేశం బాంబులు వేస్తుంది. దీనివల్ల చర్చలకు తావు లేకుండా పోతుంది. ఒకవేళ రష్యా నేరుగా ఇరాన్ పక్షాన యుద్ధంలోకి దిగితే అది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు అణు ఆయుధాల ప్రయోగం కూడా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి కేవలం తీర్మానాలకే పరిమితమైపోయింది. ఇక ఈ యుద్ధ జ్వాలలు ఆరాలంటే అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి శాంతి చర్చలకు చొరవ చూపాల్సి ఉంటుంది. లేదంటే మానవాళికి పెను ముప్పు తప్పదు.